తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం అయితేనేమి వేసంగిలో అయితేనేమి 1 కోటి ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి దాదాపుగా ఒక 20 రోజుల పాటు ఒక 150 ఎకరాల్లో రైతులు ఈ యాంత్రీకరణతో వరి నాట్లు వేయడం జరిగింది. 5 గ్రామాలు వీరవల్లి, చీమలకొండూరు, చందుపట్ల, గౌస్ నగరు, అలాగే రామచంద్రాపురం అనే గ్రామాల్లో దాదాపుగా 150 ఎకరాలలో ఈ యాసంగిలో యాంత్రీకరణ ద్వారా వరి నాట్లు వేయడం జరిగింది. 10 ఎకరాల వరకు మేము వరి నాట్లు వేయడం జరుగుతుంది. ప్రతిసారి లేబర్ ఛార్జ్ ఎక్కువైపోయి మాకు ఇబ్బంది అవుతుండే. ఎప్పుడైనా 8,000 అవుతుండే, టైంకి పడకపోతుండే, అట్లా వరిసే నార్లు కూడా ముదిరిపోతుండే. ఈసారి మేము మిషన్లతో 10 ఎకరాలు వేసినాము. టైం సేవ్ అయింది, డబ్బులు సేవ్ అయినాయి. ఎప్పుడు ఇది మిషన్ల ద్వారానే వేయాలని ఆలోచన, ఎందుకంటే లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి పిల్లకకు మధ్యన గ్యాప్ ఉండడం మూలన వెలుతురు వస్తుంది, గాలి తగులుతుంది, మందులు ఏమైనా వేయడానికి కూడా ఈజీగా అవుతుంది. చేను కూడా చాలా బాగా వచ్చింది. ఈ పద్ధతిని అవలంబించాలని చూస్తున్నామండి. ఈ సంవత్సరం 2025-26లో 6 ఎకరాల మిషన్ తోటి నాటేసినాము. పని తొందరగా అయిపోతుంది. ఒక్క రోజులనే 7 ఎకరాలు వేసినారు. ప్లస్ ఎకరానికి 4,500 చొప్పున చాలా సేవ్ అవుతుంది. ఈ మిషన్ ప్లాంటేషన్ తోటి ఏంటంటే సాలు మధ్య దూరం, దానివల్ల ఏంటంటే దోమ నివారణ అనేది ఖచ్చితంగా అరికడుతున్నాం. దీనికి ఏ రోగం అనేది లేదు. ఈ నాటేషన్ మిషన్ తోటి వేయడం వల్ల అది కూడా కంట్రోల్ అయింది. 26 నుంచి 27 పిలకలు వచ్చినాయి. అదే మామూలుగా జిగ్జాగ్ వేసినట్టుంటే కనీసం 16, 17, 18 పిలకలే వస్తుంది. ఇది రో వస్తుంది కాబట్టి సూర్యరశ్మి ఎక్కువ తగిలి మంచి పిలకలు వస్తున్నాయి. మేము ఎకరానికి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, 25 కిలోల పొటాష్ వేసినాం. RNR 28-631 వచ్చినాము. RNR అనేది ఎకరానికి 70 కిలోల బస్తాలు, 39-40 బస్తాలు వస్తేనే రెండో క్రాప్ కింద వాడుకున్నాం. లేబర్ ప్రాబ్లం అధిగమించాలంటే ఖచ్చితంగా నాటేషన్ మిషన్ని అవలంబించాలి. వీలైన కాడికి ఈ సంవత్సరం 152 ఎకరాలు నేను ఆర్గనైజ్ చేసిన. నేను 25 ఎకరాలు నాటేస్తాను. ప్రతి సంవత్సరం లేబర్ ద్వారా నాటేసేది. లేబర్ వల్ల నారు పోసినాక నెల 15 రోజుల దాకా నాటేస్తూనే ఉండేది. టైంకు మాత్రం నాటేయకపోయేది. నారు ముదిరిపోయి దిగుబడి తక్కువ వచ్చేసేది. ఈ సంవత్సరం మిషన్ ప్లాంటింగ్కు నారు పోసుకున్నాను ఒక 14 ఎకరాలకు. 2 రోజులలో 14 ఎకరాలు నాటేశారు. కతిమ ఒక 7 ఎకరాలు లేబర్ ద్వారా వేసాను. ఆ లేబర్ ద్వారా వేసిన ఆ 7 ఎకరాలు కూడా ఒక 15 రోజులు టైం పట్టింది మాకు. ఇది వేసినాక నెల అయింది. అప్పటికే అది నెల తర్వాత 10 రోజుల దాకా నాటేసాక నెల 10 రోజులకు లేబర్తో నాటైపోయింది. మిషన్తో వేసేదేమో టైంకు నాటేయగలను. చీరంతా ఒక్క తీరుగా పెరిగింది. మిషన్ నాటేసిన దానికి ఒక 20 కంకుల దాకా పిలకలు వచ్చేసినాయి. సాధారణంగా నాటేసేదానికి 12 నుంచి 14 వరకు కంకులు వచ్చేసినాయి. లేబర్కి ఏమో 7,000 దాకా ఖర్చు వచ్చేది. దీనివల్ల 4,500 నాటేయడం జరిగింది. ఇంతకుముందుకు నాటు వేసే విధానానికి అయితే 28 క్వింటలు వచ్చేది. ఈసారి 30 నుంచి 32 క్వింటలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రము ఈ యాసంగిలో ప్రోగ్రాం ఏర్పాటు చేసి రైతులకు ఒక అవగాహన కూడా కల్పించడం జరిగింది. యాంత్రీకరణ ద్వారా ఈ వరి నాట్లు వేయడం వల్ల రైతులు సరైన సమయంలో నాట్లు వేయడం జరుగుతుంది. అలాగే కూలీల కొరతను కూడా అధిగమించడం జరుగుతుంది. సుమారుగా ఒక ఎకరాకి కూలీలతో నాట్లు వేయించడానికి 7,000 నుంచి 8,000 వరకు కూడా రైతులు ఖర్చు పెడుతున్నారు. అదే ఈ యంత్రాన్ని ఉపయోగించి కనుక వేసుకున్నట్లయితే 4,700 రూపాయలు ఎకరాకి మనం ఖర్చు చేయడం జరుగుతుంది. దాదాపుగా 1,500 నుంచి 2,000 వరకు కూడా ఎకరానికి ఈ నాట్లు మీద ఖర్చు పెట్టడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది మీరు గమనించినట్లయితే సరైన వరుసల్లో పడడం వల్ల ఈ వేసంగిలో మనకి గాలి వెలుతురు అనేది బాగా వచ్చి పిలకలు అనేవి కూడా బాగా పెట్టడం జరిగింది. రైతు వారి పద్ధతిలో కూలీలతో వేసిన దానికి దీనికి గమనించినట్లయితే దుబ్బుకి 20 పిలకలు అనేది రావడం జరుగుతుంది. అదే కూలీలతో వేసినట్లయితే 14 నుంచి 15 వరకే మనకు గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా వరుసల్లో వేయడం వల్ల రైతులకి చీడపీడలకి ఏదైనా మందులు స్ప్రే చేయాలన్నా కూడా సౌలభ్యంగా ఉంటుంది. అదే ఈ యంత్రాల ద్వారా ఒక్క రోజులోనే దాదాపుగా 7 నుంచి 8 ఎకరాలు కవరేజ్ అవడం వల్ల ఈ 150 ఎకరాలు కూడా మొత్తం ఒక 15 రోజుల్లో రైతులు నాటు పెట్టడం జరిగింది. అందువల్ల మనకి పంట అనేది సరిసమానమైన ఎత్తులో ఒకే విధంగా మంచి పిలకలు పెట్టి చాలా బాగా ఉంది. 5 విలేజ్లు కూడా గమనించాను. ఈ రైతులు ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ వానాకాలం సీజన్లో కూడా రైతులకి చెప్పేది ఏంటంటే యంత్రాల ద్వారా నాటు పెట్టడం అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఏరియాలో గనక మనం రైతులు గనక దీన్ని ముందుకు తీసుకెళ్తే చాలా మంది రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని లాభం పొందుతారని ఆశిస్తున్నాను. PJTIU అగ్రికల్చర్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి.